ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధ మాధురులు అని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: రాధ ఎవరు? జవాబు: ప్రాకృతముగా నందుని చెల్లెలు రాధ. పసికందుగా శ్రీకృష్ణుడు రేపల్లె చేరిన నాటి నుండి శ్రీకృష్ణుని పట్ల ఆకర్షితురాలైంది. శ్రీకృష్ణుడు ఆమె పట్ల ఆకర్షితుడైనాడు. అయితే ఈ ఆకర్షణ దేహ సంబంధమైనది కాదు. ఇది ప్రకృతి పరమాత్మల అవినాభావ సంబంధం. కృష్ణుడే ఆధారమని నిరంతరధారగా ఆరాధన చేసింది రాధ. ప్రశ్న: రాధ కృష్ణుడిని తన హృదయంలో నిలుపుకున్నది అని నిరూపించే ఘట్టం ఏమిటి? జవాబు: ఒకసారి రుక్మిణి రాధను తన గృహమునకు ఆహ్వానించింది. కొంతసేపు సంభాషించిన తర్వాత రుక్మిణి వేడివేడి పాలను ఒక పాత్రలో పోసి రాధకు ఇచ్చింది. రాధ కృష్ణార్పణం అంటూ ఆ పాలను త్రాగింది. రుక్మిణి ఆ రోజు సంధ్యా సమయంలో అలసిపోయి వచ్చిన కృష్ణుడికి పాదసేవనం చేయడానికి కూర్చుంది. కృష్ణుని పాదాలపై కాలిన బొబ్బలు కనిపించటంతో నిర్ఘాంతపోయి, ఇదేమి స్వామి అని అడిగింది ఆందోళనగా. ఇది నీ పనే అన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యంతో చూసింది రుక్మిణి. ఈరోజు రాధ మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు నీవు వేడివేడి పాలు ఇచ్చావు కదా, ఆమె దాన్ని నాకు అర్పితం చేస్తూ త్రాగింది. ఆమె హృదయంలో నిలుపుకున్న నా పాదాలకు ఆ పాల వల్ల బొబ్బలు ఏర్పడినాయి అన్నాడు కృష్ణుడు. ప్రశ్న: మానవ సేవనే కాక సర్వజీవుల సేవ చేయటానికి మాధవుడే మానవాకారంలో అవతరిస్తున్నటువంటి సత్యమును శ్రీకృష్ణుడు ఏ విధంగా నిరూపించాడు? జవాబు: బాలకృష్ణునిగా గోసేవ చేసి గోపాలుడుగా వర్తించాడు. ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగ సందర్భమున తాను కూడా సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యాగమునకు యతించిన ఋత్వికుల పాదములను కడుగుటయే కాక వారు భుజించిన అనంతరము ఆ విస్తరాకులను తీసివేసి ఆ ప్రదేశమును శుభ్రపరిచాడు. యుద్ధములో పాల్గొనకు రథదారిగా ఉన్నప్పుడు ప్రతిదినం యుద్ధానంతరం సాయం సమయంలో గాయపడినటువంటి అశ్వములకు సేవ చేశాడు. ప్రశ్న: అవతారాల ఏకైక లక్ష్యము ఏమిటి? జవాబు: ప్రేమతత్వమును ప్రబోధించటే. ఈ ప్రేమతత్వములని అనేకత్వంలోని ఏకత్వమును గుర్తించవచ్చును. ప్రేమయే 5వ పురుషార్థం అన్న సత్యమును, ప్రేమే దైవము, దైవమే ప్రేమ అనే సత్యమును బోధించడకే శ్రీకృష్ణుడి యొక్క అవతారము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.